అమరావతి ఒక కలల రాజధాని. ఆ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి అనడానికి నిదర్శనమే ఈ స్టీల్ బ్రిడ్జ్. ప్రకాశం బ్యారేజ్ పక్కనే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, అమరావతి భవిష్యత్తుకు ఒక ముఖద్వారం. కేవలం 20 రోజుల్లోనే గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తి చేసి ఇంజనీర్లు ఏ విధంగా అద్భుతం సృష్టించారో ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం. సాధారణంగా వంతెనలు కాంక్రీట్ పిల్లర్లతో నిర్మిస్తారు, కాని ఇక్కడ స్టీల్ గడ్డర్ టెక్నాలజీని ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకుందాం. కాంక్రీట్ పనులు నెలల తరబడి సమయం తీసుకుంటాయి, కానీ స్టీల్ గడ్డర్లను ఫ్యాక్టరీలో ముందే తయారుచేసి ఇక్కడ నేరుగా అమర్చవచ్చు. అందుకే ఫిబ్రవరి 12న మొదలైన పని మార్చి నాటికి కీలక దశకు చేరుకుంది. ఈ బ్రిడ్జి కింద ప్రవహించే కాలువలో పిల్లర్లు వేయడం సాంకేతికంగా కష్టం. అందుకే ఎటువంటి మధ్యంతర పిల్లర్లు లేకుండా 110 మీటర్లు పొడవును కేవలం గాలిలో ఉండే స్టీల్ గడ్డర్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్. ప్రస్తుతం జరుగుతున్న పనులను నిశితంగా పరిశీలిస్తే కొండవీటి పంప్ హౌస్ రైట్ హ్యాండ్ సైడ్ మరియు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గడ్డర్ల అమరిక పూర్తయింది. కార్మికులు ఇప్పుడు గడ్డర్లకు బోల్టులు బిగించే తుది మెరుగులు దిద్దుతున్నారు. 500 టన్నుల క్రేన్ను ఇక్కడ వినియోగిస్తున్నారు. ఇది సాధారణ క్రేన్ కాదు. 10 టన్నుల బరువున్న ఒక్కో గడ్డర్ను అతి తక్కువ సమయంలో ఖచ్చితమైన పొజిషన్లో అమర్చడానికి ఈ భారీ క్రేన్ ప్రాణవాయువులా పనిచేస్తోంది. ఉండవల్లి రిటర్నింగ్ వాల్ పనులు పూర్తయ్యాయి. పైలింగ్ ప్రక్రియ ముగిసి ఇప్పుడు గడ్డర్లు లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అసలైన వేగం పెరగనుంది. ఈ వంతెన కేవలం వాహనాల రాకపోకలకే కాదు, అమరావతికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లకు కూడా ఒక సంకేతంలా ఉండనుంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇది గేట్వే లాంటిది. ఈ బ్రిడ్జ్ ద్వారా ప్రయాణికులు ఎక్కడా ఆగకుండా నేరుగా రాజధాని నడిబొడ్డుకు చేరుకోవచ్చు. కరకట్ట రోడ్డుపై ప్రస్తుతమున్న రద్దీని ఇది 50% పైగా తగ్గిస్తుంది. మంత్రులు, వీఐపీలు మరియు సామాన్య ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు లేని ప్రయాణం లభిస్తుంది. గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తయిన వెంటనే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గడ్డర్లపైన బేరింగ్స్ పెట్టి వంతెన స్థిరంగా ఉండేలా చేస్తారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారీ స్టీల్ షీట్లను గడ్డర్లపై పరిచి వాటిమీద కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. ఏప్రిల్ నాటికి రోడ్డు మార్కింగ్, లైటింగ్ పనులు పూర్తిచేసి ట్రాఫిక్కు అనుమతించే అవకాశముంది. చూశారుగా, అమరావతిలో పనులు కేవలం జరుగుతున్నాయి అని చెప్పడం కంటే పరుగులు పెడుతున్నాయి అనడం సబబు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మన రాజధాని వేగానికి ఒక నిదర్శనం. మీకు ఏమనిపిస్తుంది? ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే మన అమరావతికి ఎంత మేలు జరుగుతుంది? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అమరావతి అభివృద్ధిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అప్డేట్తో మళ్లీ కలుద్దాం.